హాయ్ అండి, అస్సలాం అలైకుం. షేక్ అరేబా కిచెన్. ఈరోజు మన వీడియో మసాలా దోశ ఎలా చేయాలో చూసేద్దాం. దోశ పిండి తీసుకున్నానండి. సోడా సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాను. పుట్నాలు, కారము, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పెట్టేద్దామండి. పుట్నాల కారం రెడీ అయిపోయిందండి. తీసి పక్కలో పెట్టుకుందాము. ఎర్ర కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. మిరపకాయలు, చింతపండు నానబెట్టుకుందామండి. కొద్దిగా నీళ్ళు వేసి జీలకర్ర, ఉప్పు మిక్సీ పెట్టేద్దామండి. ఆనియన్, జీలకర్ర, ఎండుమిర్చి, చింతపండు నానబెట్టుకున్నాము కదండి, వేసుకుందాము. ఉప్పు మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టేద్దామండి. ఎర్రకారము రెడీ అయిపోయిందండి. శనగపిండి ఒక 2 స్పూన్లు తీసుకున్నానండి. నేను బాగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకుందాము. ఇలా చిక్కగా కలుపుకోవాలండి. కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు బాగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుందాము. శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదండి, కడాయిలోకి వేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసి ఇలా బాగా కలిపి పెట్టుకుందామండి. ఎక్కువగా వాటర్ వేయకుండా కొద్దిగా వేసుకుంటే కూడా చాలు. ఇలా చిక్కగానే గట్టిగా పెట్టుకోవాలండి, చట్నీ మాదిరిగా. బొంబాయి చట్నీ రెడీ అయిపోయిందండి. పెరుగు పెట్టుకుందాము. ఆనియన్, కొద్దిగా నూనె వేసి ఆనియన్ ఇలా బాగా రుద్ది దోశ పిండి వేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము, 1 స్పూను. ఇలా తిప్పి పెట్టుకుందామండి. బొంబాయి చట్నీ, కారము వేసి బాగా దోశ మీద ఇలా ఇంత బాగా ఇలా వేసుకోవాలండి. పుట్నాల పొడి వేసుకుందాము. ఇలా మడత పెట్టి పక్కలో తీసి పెట్టుకుందామండి. మళ్ళీ ఇలా తిప్పి దోశ మీద ఎర్ర కారం వేసుకొని
బొంబాయి చట్నీ వేసి ఇలా దోశ మీద మళ్ళా ఇలా కలిపి పుట్నాల కారం వేసి ఇలా తిప్పుకుందామండి. ఇలా మడత పెట్టి టేస్ట్ బాగుందండి, మీరు ట్రై చేయండి. దోశ అంతా రెడీ అయిపోయినాయండి. ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో ఎలా ఉందో పెట్టండి.